डीजल पेट्रोल हमारे हाथ में नहीं है। रुपया अंतर्राष्ट्रीय कारणों से गिर गया। महंगाई भ्रष्टाचार के लिए कांग्रेस जिम्मेदार है। बाकी सारी समस्याएं नेहरू छोड़ गए। फिर भी कोई दिक्कत हो तो पाकिस्तान चले जाओ। అంటే అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఉండేటువంటి వనరులు ఏమున్నాయి, ప్రజలకు ఏమి ఇవ్వగలము, అందులో అత్యవసరమైన ఏవి ప్రజలకు, ఏ వర్గాల వాళ్ళను ముందుగా తట్టుకోవడం ద్వారా లేదా వాళ్ళకు కల్పించడం ద్వారా రాష్ట్రం కానీ దేశం కానీ కుదేలు కాకుండా ముందుకు పోతుంది, ఆర్థికంగా నిలబడుతుంది, ప్రజలు స్వయం సమృద్ధి సాధిస్తారు, ఉపాధులు పెరుగుతాయి, ఉద్యోగాల కల్పన పెరుగుతుంది అనేటువంటి ఒక దీర్ఘాలోచనతోనే చేయాల్సినటువంటి పనులను చేయకుండా అధికారంలోకి వస్తే చాలు అవి ఎన్ని హామీలైనా ఇచ్చినా పర్లేదు, ఏ రకంగా ఇచ్చినా పర్లేదు అనేటువంటి కోణంలో ఇచ్చేసి వాళ్ళు అమలు చేయమని గట్టిగా అడుగుతుంటే, ప్రజలు అడుగుతుంటే, మీడియా అడుగుతుంటే, ప్రతిపక్షాలు అడుగుతుంటే, బాధ్యత కలిగినటువంటి విపక్ష పార్టీలు అడుగుతూ ఉంటే వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని చులకన చేసి మాట్లాడడం, వాళ్ళని హేళన చేసి మాట్లాడడం, వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడేటువంటి విధంగా మాట్లాడడం ఇదెక్కడి ఈ సాంప్రదాయం అండి? ఉన్నదేంది, మీరు చేయగలిగేది మొదటి నుంచి చెప్తున్నాం. గత ప్రభుత్వం మీద నిందలేనికే గత ప్రభుత్వం యొక్క వైఫల్యం అని చెప్పడానికి ఇంకా మీరే కావాలన్నా? ఆ ప్రభుత్వం చేయలేంది మేము గొప్పగా చేస్తామని కదా మీరు చెప్పింది. కేసీఆర్ వల్ల గాంధీ మేము ఇంకా గొప్ప చేస్తామంటే, ఇక కేసీఆర్ 10 ఇస్తే 15 అంటివి, 2 సార్లు కాదు మేము 3 కార్లకు ఇస్తామంటివి, కౌలు రైతులకు ఇస్తామంటివి, వ్యవసాయ కూలీలకు ఇస్తామంటివి, ఇవన్నీ మీరే కదా చెప్పింది. ఎట్లా ఇస్తారా అని అడిగితేనంటే మేము దివానగాలమా అవలగాలమా మాకు ఆ తెలివి లేదా అంటారు. అదే మేము మీకు గుర్తు చేస్తున్నాం ఇవాళ. మరి ఏమైంది అని చెప్పే విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాం. రైతులకు సాయం చేసే విషయంలోనే ఇన్ని లెక్కలు వేసుకుంటున్నారు, ప్రతిదీ లెక్క వేసుకుంటున్నారు. మరి రైతులు కూడా ప్రతిదీ లెక్క కడతారు. ఇప్పటి నుంచి రాబోయేటువంటి రోజులలో ఆ లెక్క ఏ రకంగా చుక్తా చేయాలనో రైతాంగం కూడా తప్పకుండా వాటన్నిటి మీద కూడా దృష్టి పెడుతుంది. సాగునీటి ప్రణాళిక కోసం ప్రభుత్వానికి అసలు ప్రతి నిమిషం ఏదో రకంగా రైతుకు మేలు చేద్దామనేటువంటి తపన లేకుండా ఏదో రకంగా బాధ్యతలు ఇచ్చి తప్పుకుందామనేటువంటి విధంగానే వీళ్ళు వ్యవహరిస్తున్నారు. ఉన్న నీళ్లను మనందరికీ తెలుసు, గతేడాది కంటే కూడా గరిష్టంగా అధిక వర్షపాతం కాదు మొన్న నమోదైంది, వానాకాలంలో అత్యధిక వర్షపాతం నమోదైంది అన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక వర్షపాతం. మళ్ళీ అత్యధిక వర్షపాతం నమోదైనటువంటి సందర్భంలో కూడా గతంలో సాధారణ వర్షపాతం నమోదైనప్పుడు యాసంగి పంటలకు మేము నీళ్ళు ఇవ్వగలిగినాం, రైతు బంధు ఇవ్వగలిగినాం, కరెంటు ఇవ్వగలిగినాం. మరి మీరెందుకు ఇవ్వలేకపోతున్నారు? మరి కరెంటు సజావుగా ఉంటేనంటే రైతులు ఎందుకు ఇలా ఇబ్బందుల పాలవుతారు? ఎందుకు రైతులు అన్నీ బాగుంటేనంటే ఆత్మహత్యలకు ఎందుకు పాల్పడతారు? పాల్పడొద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి సందర్భంలో గుండె ధైర్యం కోల్పోవద్దని చెప్తున్నాం. కానీ మీరు కల్పించే పరిస్థితులు ఏవి? ఎవరికైనా పట్టింపు ఉందా అసలు ఏం జరుగుతుందో? ప్రతి సబ్స్టేషన్ పరిధిలో కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో మీరు అంచనా వేసుకుంటున్నారు? అసలు కరెంట్ ఎంత అస్తవ్యస్తంగా ఉందో గమనిస్తున్నారా? ఎవరికి పట్టింపు లేదు, ఎవరికి అజమాయిషి లేదు, ఎవరు దేన్ని సీరియస్గా తీసుకోవట్లేదు. ఎదుటోళ్ల మీద మాట్లాడడం తప్ప ఎదుటి పార్టీల మీద మాట్లాడడం మినాయిస్తే ప్రజాక్షేత్రంలో నిజంగా ఈ సమస్య ఉందా, ఉంటే ఎందుకుందనేటువంటిది ఆ పట్టింపు ఉందా? ఒక ట్రాన్స్కోకు 5 ట్రాన్స్ఫర్లు చేస్తారా అనండి ఏడాది కాలంలో? నాకు అర్థం కాదు. సాంకేతిక పరమైనటువంటి డిపార్ట్మెంట్లు అవి కుదురుగా కూర్చొని అవగాహన చేసుకొని డెలివరీ మెకానిజం స్పష్టంగా ప్రజలకు సాంకేతిక అంశాలు, విద్యుత్ కానీ ఎమర్జెన్సీ అవసరాలైనటువంటి వైద్యం కానీ ఇటువంటివి చాలా పకడ్బందీగా అమలయ్యేటట్లు శ్రద్ధ పెట్టి చేయాల్సిన పనులు. కరెంటుకు సంబంధించి అస్తవ్యస్తంగా ఉంటుంది మొత్తం. పోయిన యాసంగిలో నీళ్లు రాక సగం పంటలు ఎండిపోయాయి రైతులవి. కరెంటు లేక ఇబ్బంది పడ్రి, నీళ్లు లేక కరెంటు లేక ఇబ్బంది పడ్రి. ఈసారి సమృద్ధిగా వానలున్న కాలంలోనన్నా నీళ్ళు ఇమ్మంటే నీళ్లు లేవని చేతులు ఎత్తేస్తున్నాం. మరి నీళ్ళు లేవని చేతులు ఎత్తేందుకు మీరే కావాలన్నా? కాబట్టి నీళ్లు ప్రభుత్వం అందించకుండా ఉన్న కారణంగా ఏ భూములు అయితే సాగు కావో ఆ కారణం చెప్పి ఆ మిష చెప్పి సాగు కాలేదనేటువంటి నెపం రైతుల మీద వేసి మీరు రైతు భరోసా ఎగ్గొడితే ఇది దుర్మార్గము. అది గుర్తు చేయడానికే ఇలా మాట్లాడుతున్నాం. నీళ్ళు ఇవ్వని వైఫల్యం మీది.
ఇవ్వలేని వైఫల్యం మీద ఉన్నప్పుడు రైతు సేద్యం చేయలేదని ఎట్లా చెప్తారండి? నాకు అర్థం కాదు. ధైర్యం ఇవ్వాలి కదా సర్కార్. ఖచ్చితంగా మేము ఇన్ని నీళ్ళు ఇస్తామంటే అన్ని నీళ్ళకు వాళ్ళు పురమాయిస్తారు, తయారవుతారు. కాబట్టి ఆనాడు అందుకే కేసీఆర్ హయాంలో 10 ఏళ్ల కాలంలో తెలంగాణను ఒక నూతన పంథాలో నిర్మించేటువంటి ఒక ఆలోచనతోన వ్యవసాయం యొక్క ప్రాధాన్యతను ఈ దేశంలో అందరికంటే ఎక్కువగా మనసు పెట్టి గుర్తించి దాన్ని గౌరవించి ఆ వృత్తిని, రైతుల ఆత్మవిశ్వాసాన్ని పెంచి వ్యవసాయాన్ని స్థిరపరిచినటువంటి ఘనత కేసీఆర్ సర్కార్ది. కరెంటులో లోపం లేకుండా, ఎద్దడి రాకుండా, నీటికి ఉన్న నీళ్ళ కాడికి పొతంగా వాడి ఒక చుక్క నీళ్లు వృధా కాకుండా, ఎండాకాలంలో చెక్ డ్యాములు మత్తళ్ళు దూకేటువంటి విధంగా పాలన చేసింది మేమైతే, కుంభవృష్టి కురిసిన సంవత్సరాల్లో కూడా నీళ్ళు ఇవ్వలేనటువంటి దైన్యస్థితి, దీనస్థితి కాంగ్రెస్ సర్కార్ది. కళ్ళ ముందర కనిపిస్తలేదా ఇది? రైతులకు ఏ రకమైన ఆంక్షలు పెట్టకుండా వాళ్ళకి సాయం జరగాలని కోరినాం. అది 100 సార్లు చెప్పినాం ఈ మాట. ఎందుకు? రైతు అంటే ఒక రైతు కాదు మనం ఇచ్చేది, ఆ కుటుంబానికి కాదు మనం ఇచ్చేది, ఈ దేశ సౌభాగ్యానికి మనం ఇచ్చేది, ఈ రాష్ట్ర సౌభాగ్యానికి మనం ఇచ్చేది. పంట పండితే రైతు ఒక్కడు తినడు, పండిన పంట మొత్తం ఒక్క రైతే తినడు, రైతు కుటుంబమే తినదు, లోకాన్ని సాగేటోడు రైతు. రైతుకి ఇచ్చే కాడ ఎందుకు ఆంక్షలు? ఏం మాట్లాడుతారు మీరు? ఇయ్యలేనటువంటి చాతకాంతనాన్ని బయటపడుతుందేమో అనేటువంటి ముందు చూపుతోన ప్రియం చేసి ముందస్తుగా కేసీఆర్ సర్కార్ల గుట్టలు గట్లకి ఇచ్చిండ్రు. 20-25 వేల కోట్ల రూపాయలు వృధా పోయినాయి. మేము చాలా పగడబందీకి ఇస్తాం, క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తున్నాం, జూలై 15కు రిపోర్ట్ వస్తుంది, అసెంబ్లీలో చర్చిస్తాం, గైడ్లైన్స్ వస్తాయి. క్యాబినెట్ సబ్ కమిటీ వేసి మరి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 70 లక్షల మంది రైతులకు కేసీఆర్ సర్కారులో 11 విడతలుగా 72,815 కోట్ల రూపాయలు ఇచ్చినాం రైతు బంధు కింద. మీరు పెంచి 15,000 లెక్కన ఇస్తామంటారు. 15,000 దేవుడెరుగు. నిజంగానే మేము ఆనాడు ఇచ్చినటువంటి కేసీఆర్ సర్కారులో ఇచ్చినటువంటి రైతు బంధు ఒకవేళ ఎక్కడైనా దుర్వినియోగం అయితే మీ క్యాబినెట్ సబ్ కమిటీ ఏం పనిచేసింది? ఏడాదిగా మీ ప్రభుత్వం ఏం పనిచేసింది? ముఖ్యమంత్రి స్వగ్రామంలో ఏదైనా 1 ఎకరాకు వృధా పోయిందని చూపిస్తారా? వ్యవసాయ మంత్రి స్వగ్రామంలో 1 ఎకరాకు అనర్హులకు పోయిందని చూపిస్తారా? ఉప ముఖ్యమంత్రి గారి స్వగ్రామంలో ఒకవేళ ఆయన గ్రామంలో వ్యవసాయం ఉంటే ఆ గ్రామంలో కానీ భూమి శిస్తు చేసే వాళ్ళు కాకుండా ఒట్టిగా పడవ పెట్టిన వాళ్ళకి వచ్చిందని చూపిస్తారా? 70 లక్షల మంది రైతులకు ఇచ్చే క్రమంలో 1,50,00,000 ఎకరాలకు రైతు బంధు ఇచ్చేటువంటి క్రమంలో ఎక్కడైనా, ఇది 100 సార్లు చెప్పిన నేను కూడా, ఎక్కడైనా నగరాల చుట్టూ పట్టణాల చుట్టూ ఎక్కడైనా నాలా కన్వర్షన్ చేసుకోకుండా ప్లాట్లు గిట్లు చేసుకున్న వాళ్ళు ఉంటే 1/6 ఏమని ఉంటే ప్రభుత్వం అటువంటిది ఎప్పుడు మన దృష్టికి వచ్చినా ఇదే కాదు, ఏ బెనిఫిట్ అయినా, ఇలా మనం పెన్షన్లు ఇస్తున్నా లక్షల మందికి, అందులో 1-2 అక్కడక్కడ అనర్హులు ఉంటారు, గుర్తిస్తాం తీసేస్తాం. కార్డులు ఇచ్చినా 1-2 అనర్హులు ఉంటారు, గుర్తిస్తాం తీసేస్తాం. కానీ ఎలుక ఉందని చెప్పి ఇల్లు తగలబెట్టినట్లు రైతు బంధు అర్హులకు పోతలేదు, కొంతమంది అనర్హులకు పోయిందనేటువంటి ఒక కారణం చెప్పి దానికి ఆధారాలు లేవు, తోకలేదు, తొండెం లేదు. ఆధారం అంటే ఎన్ని ఉండాలి? 100,000 అండి? 70 లక్షలకి ఇచ్చే కాడ మీరు 25,000 కోట్లు అంటే ఎంత? 3వ వంతు అంటే 70 లక్షలలో 3వ వంతు అంటే ఎంత? సుమారు 23-24 లక్షలు. అంటే 23-24 లక్షల మందికి ముట్టినటువంటి రైతు బంధు తప్పని మీరు నిర్ధారిస్తున్నారా? రైతుల్ని దొంగలు చేస్తున్నారా? ఇలా అర్హత లేకుండా తీసుకున్నారని ఎట్లా మాట్లాడతారు? ఇది మీకు ఇయ్యనికే చేతగాక ఇలా రైతుల మీద నెపం పెడతారా? మరి ప్రభుత్వం కదా మీరు, రికార్డులు మీతోనే ఉన్నాయి కదా. గతంలో కూడా చెప్పినాం, ఇది తప్పుడు మాట, ఇట్లా మాట్లాడేది బాధ్యత నుంచి తప్పించుకోవడానికి మాట్లాడే మాట ఇది. రైతు బంధుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ప్రభుత్వంతో పక్కా ఉన్నాయి. ఎకరాల వారీగా భూ విస్తీర్ణం కానీ, రైతుల యొక్క పట్టదారు పాస్ పుస్తకాలు కానీ, వాళ్ళు శిస్తు చేసేది కానీ, 1/6 లోపం ఉంటే సరిదిద్దామని చెప్తే ఆ కారణం చెప్పి 25,000 కోట్లు అంటే ఎంత? అంటే ఇచ్చిన 72,500 కోట్లలో 3వ వంతుకు పైన, అంటే 3వ రాష్ట్రంలో అమలైనటువంటి రైతు బంధులో 3వ వంతు దుర్వినియోగం అయిందా మీ లెక్క ప్రకారంగా? చెప్పాలి కదా ప్రజానికానికి మీరు. ఇవ్వాలి
ఒకటో ఆరో ఏడనో 2-3 కేసులు పట్టుకొని ఆర్ఆర్ యాక్ట్ పెట్టినామని చూపించి ఇవి కాదు ప్రూఫ్. లక్షల సంఖ్యలో మీరు చెప్పింది శుద్ధ అబద్ధం. అది తప్పించుకోవడం కోసం రైతుల మీద వేసినటువంటి నెపం. అది దాన్ని పోయిన సర్కారు యొక్క వైఫల్యం కింద చూపించే ప్రయత్నం మీరు చేసింది. భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచినటువంటి గొప్ప పథకం, దేశంలో రైతులకు ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాదు గౌరవాన్ని పెంచినటువంటి ఒక గొప్ప పథకం. రైతుకు అన్నం పెట్టే, రైతుకు కష్టం చేసేటువంటి రైతుకు ఇట్లా ఒకరికి చేయి ఆపే పరిస్థితి ఉండవద్దు. ఈ చేయి ఇట్లా ఉండకూడదు, రైతు యొక్క చేయి ఇట్లా ఉండాలి, ఇచ్చేవాడుగా ఉండాలని తప్పించి పనిచేసినటువంటి పథకం అది. అంత గొప్ప పథకాన్ని మేము 5,000 ఎక్కువిస్తామని మాట్లాడి, మరి ఎన్నికలప్పుడు మాట్లాడినావా? రైతు బంధు దుర్వినియోగమైంది కాబట్టి మేము వచ్చి లెక్కలని సరి చేస్తామని చెప్పినవా? బోనస్ సన్న ఓట్ల కాడికే ఇస్తా అని చెప్పినవా? ఇవాళ మీరు పెడుతున్నటువంటి తొండి మాటలు కొండి మాటలని ఎన్నికలప్పుడు చెప్పినా? మీరు చెప్పలేదు కదా. అమలుకు వచ్చేటప్పటికి ఇన్ని రకాలుగా మీరు వాటన్నిటిని కూడా కొరీలు పెట్టి చేస్తున్నది సరైనటువంటిది కాదు. రుణమాఫీలో కూడా 17,695 కోట్లు మాత్రమే ముట్టినాయి రైతులకు. మీరు చెప్పిన ఇంకో 3,000 కోట్ల రూపాయలు ఇంకా చేరలే. ప్రభుత్వం విడుదల చేసిందని చెప్పి ప్రకటిస్తున్నారు మీరు, రైతులకు చేరలే ఇంకా. అవి కూడా మొత్తం కలుపుకుంటే 50% కూడా కాదు. మీరు డిక్లేర్ చేసినటువంటి ఫిగర్స్లో కూడా 50% కూడా కాదు ఇవాళకి. ఈ విచిత్రంగా మాట్లాడుతుంది. మాతో ఉన్న వివరాల కాడికి మొత్తం ఇచ్చినామని ముఖ్యమంత్రి చెప్పే, బ్యాంకులు ఏమైనా తప్పు చేసిన రోజు మాకు సంబంధం లేదని. సాక్షాత్ వ్యవసాయ మంత్రి, రెవెన్యూ మంత్రి, డిప్యూటీ సీఎం గారేమో ఇంకా ఇవ్వవలసి ఉందని వారు చెప్పిరి. ఎంత గందరగోళం మీరు రైతుల్ని గందరగోళానికి గురి చేసింది. ఎంతమంది రైతుల, వేల మంది రైతుల వీడియోలు రోజు వస్తున్నాయి. అరే నేను 7వ తరగతి చదువుకున్నా, నాకు రుణమాఫీ కాలేదు, ఎందుకు కాలేదని పోతానంటే నీకు ఉద్యోగం ఉన్నట్లు నీ ఆధార్ కార్డు చూపిస్తుందని చెప్పి రైతు చెప్తున్నాను. మీడియాలో కూడా వచ్చింది. 1 నిమిషం పని కదండి సవరించడానికి. ఎందుకు సవరించారు ఇటువంటివి? అంటే ప్రభుత్వం చేసినటువంటి సాంకేతిక, ఆయన చెప్పింది క్లియర్గా, పోయినసారి కేసీఆర్ ఇచ్చినప్పుడు నాకు వచ్చేట్లా, ఇప్పుడు ఎట్లా రాదు అంటే ఏవో ఒక కుంటి సాకులు, తొండి సాకులతోన రైతాంగానికి చేరేటువంటి రైతు భరోసా కానీ, రుణమాఫీ కానీ ఏదో రూపంలో దాన్ని కత్తరింపు చేయాలి, తగ్గించాలి, డౌన్ సైజ్ చేయాలనేటువంటి, ఫిగర్ డౌన్ సైజ్ చేయాలనేటువంటి ఒక ఆలోచన తప్ప ప్రభుత్వానికి చిత్తశుద్ధిగా గ్యారంటీగా ఇది చేద్దామనేటువంటి ఉద్దేశం ఉన్నట్లు కనిపిస్తలేదు. ఒకవేళ ఉంటే మీరేదైతే మీ నోటి నుంచి చెప్పినరో షరతులు ఏవీ లేకుండా ఇస్తామని, షరతులు ఏవీ లేకుండా ఇవ్వండి. ఇవ్వడంతో పాటు మీరు ఎగ్గొట్టినటువంటి డబ్బులు ఇవ్వండి. 2023 యాసంగిలో 2,500 కోట్లు ఎగ్గొట్టిన అవి ఇవ్వాలి. 2024 వానాకాలంలో ఇవ్వవలసినటువంటి 7,500 చేతులు ఎత్తేసి మేము ఇవ్వలేము అన్నారు, అవి ఇవ్వాలి. ఇప్పుడు మీరు ప్రకటించినటువంటివి కలిపి మొత్తం ఇస్తే ఒక రైతుకు 17,500 వస్తుంది ఎకరాకి. 17 ఎకరాకు 17,500 రూపాయలు వస్తుంది. మరి నిజంగానే మీరు చెప్పిన మాటనే మీరు అమలు చేయదలుచుకుంటే, మీ చిత్తశుద్ధిని తప్పుపట్టేది ఏం లేదు, మేము చాలా గొప్పగా ఉన్నామని మీరు చెప్పుకోదలుచుకుంటే తప్పకుండా మీరు అది ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.